బిగ్ బాస్ గత సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన గౌతమ్ ఈసారి మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. మాట్లాడే తీరు, ప్రవర్తన తీరు విషయంలో గౌతమ్ చాలా మందికి నచ్చాడు. ఇవే లాస్ట్ సీజన్ లో గౌతమ్ కు పూర్తి నెగటివిటీని తెచ్చిపెట్టింది. ఫలితంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయాడు. అయితే ఎక్కడా పోగొట్టుకున్న దానిని అక్కడే వెతుక్కోవాలి అన్న మాటను నిజం చేస్తూ తాజా సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచాడు. వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన డాక్టర్ బాబు గతంలో లాగానే పూర్తి అగ్రెసివ్ తో గేమ్ ఆడాడు. ఇదే అతనికి బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించి పెట్టింది. తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ ఫైనల్ దాకా వచ్చాడు. అప్పటికే మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లో ఉన్న నిఖిల్ కు గట్టి పోటీ ఇచ్చాడు. కానీ ఆఖరికి రన్నర్ అప్ తో సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది. అయితేనేం ఎంతో మంది అభిమానులను గెలుచుకొని బయటకు వచ్చాడు తెలుగబ్బాయి. కాగా బిగ్ బాస్ లో ఉన్నందున వారానికి 1.75 లక్షల చొప్పున గౌతమ్ కృష్ణ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 10 వారాలకు గాను సుమారు 17.5 లక్షల రెమ్యునరేషన్ గౌతమ్ అందుకున్నట్లు తెలుస్తోంది. కాగా తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన గౌతమ్ కృష్ణ 2019లో ఆకాశ వీధుల్లో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మరి ఇప్పుడు బిగ్ బాస్ రన్నర్ అప్ గా నిలవడంతో గౌతమ్ కు మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి.